హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. ముందుగా అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. మేమైతే మార్నింగ్ 7:30 అవుతుందండి. మేమైతే ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే రెడీ అయ్యాము. మా పాప నేను అయితే సేమ్ డ్రెస్ వేసామని మా బాబుకి అయితే కోపం అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళిద్దరికైతే పడకైతే గొడవ పెట్టుకుంటున్నారు. తర్వాత మా అత్తయ్య గారు అయితే దేవుడికి అయితే ఇంట్లో దండం పెట్టేస్తున్నారు. తర్వాత నేను కూడా దీపం పెట్టుకుని దేవుడికి అయితే మొక్కేసుకున్నాము. తర్వాత రెడీ అయ్యి అయితే మేమైతే కూర్చున్నాము. ఇంకా మా అత్తయ్య గారు మా మామయ్య గారు అయితే రెడీ అవుతున్నారు. తర్వాత అత్తయ్య మామయ్య రెడీ అయిన తర్వాత అయితే బయట దేవుడి దగ్గర కూడా దండం పెట్టేసుకుని అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాడపల్లి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్తున్నామండి. మేము రావులపాలెం సరౌండింగ్లో అంగర్ దగ్గరే ఉన్న ఇప్పటి వరకు అయితే మేము వాడపల్లి అయితే నేనైతే వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఇంకా మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్తున్నాము. తర్వాత ఇంకా పిల్లలకైతే ఆకలేస్తుంది అన్నారని మధ్యలో అయితే కార్ ఆఫ్ చేసి ఒక చోట అయితే పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాము. ఇంకా గుడి దగ్గరికి అయితే ఎంట్రన్స్ అయ్యాము. ఇంకా గుడి లోపలికి వెళ్ళాక ఇంకా బాబుకైతే జుట్టు ఇద్దాము, ఎప్పుడు ఇవ్వట్లేదు కదా ఎక్కడని అని ఇంకా బాబుకైతే గుండు చేయించాము లోపలికి వెళ్ళి. అసలు గుడికి ఆ లోపల గుండు చేయించడానికి కనీసం ఒక 2 km నడవాల్సి వస్తుందండి. ఇంకా అట్లానే నడుచుకుని అయితే వెళ్ళాము. ఇంకా అత్తయ్య మామయ్య అయితే గుడి దగ్గర అయితే కూర్చున్నారు. ఇంకా బాబుకి గుండు చేయించేసాక వాళ్ళకి దక్షిణం అయితే ఇచ్చేసి ఇంకా ఆ బాబు అయితే నదిలోకి గోదావరిలోకి దిగుదామన్నారు. ఇంక మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాం కదా, తను ఒక్కడే కదా అవ్వాలని ఇంకా అక్కడ పైప్ లైన్స్ పెడితే అలా షవర్ కింద అయితే కొంచెం సేపు స్నానం చేశారు. మా పాపకు కోపం వచ్చింది వాడు చేస్తుంటే, ఎందుకంటే తనకు కూడా చేయాలనిపిస్తుంది కదండి. పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా మేము వద్దన్నామని సీరియస్గా చూసి అలా ఏదో కొంచెం సేపు అయితే ఆడుకున్నది. తర్వాత ఇంక మేము కూడా కాళ్ళు చేతులు కడిగేసుకుని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా లోపలైతే వీడియో తీయడానికి కుదరదు కదండి. తర్వాత ఇంకా బయట ఇలా విగ్రహాలు పెట్టారు. ఇంకా అక్కడైతే దేవుడికైతే మాలది వేసి మేమైతే దండం పెట్టుకుని కొన్ని ఫోటోలు అవి అయితే దిగాము. ఇంక ఈ లోపల మా బాబుకైతే ఆకలేసేస్తుంది అంటున్నాడు. మా బాబుకి ఎక్కడికి వచ్చినా ఆకలేసేస్తుందండి. ఫోటోల్లో సరిగ్గా పోజులు ఇవ్వడు, ఫోటోలు సరిగ్గా దిగడు, కొంచెం వెయిట్ చేయరా అన్న ఆగడు. అసలు చాలా ఇరిటేట్ తెప్పించేశాడు. కానీ ఆ రోజు ఎండ అయితే బాగా కాసేసింది. అందులోని గుళ్ళో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అసలు గుడి ఎంత బాగా డెకరేషన్ చేశారండి. అసలు నాకైతే ఇంకా చూసి కొలిదే చూడాలనిపించింది. ఇంకా చూసి 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 ఇంకా అక్కడ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఫస్ట్ టైం అండి రావడం. నేను ఇప్పటివరకు అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే రాలేదు. కానీ మేము వచ్చింది ఇంతకీ సోమవారం వచ్చామండి. సోమవారం కన్నా శనివారం అయితే ఇంకా స్పెషల్గా చేస్తారట. 7 శనివారాలు 7 జన్మల పుణ్యం అంటండి. 7 శనివారాలు వెళ్ళి 7 శనివారాలు అయ్యవారి దర్శనం చేసుకుంటే అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందట. అక్కడైతే ఇటుకలు పెట్టి అవి పెట్టి చాలామంది ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు కదండి. ఆ కోరికలు అవి నెరవేరుతాయట. ఈ లోపల బయట ఇంకా గుడి దగ్గర దండం పెట్టుకుని బయటకు వచ్చేసరికి ఒక ఆమె ఇలా నామాలు పెడుతున్నారు. ఇంక మా పిల్లలకి సర్లే సరదాగా పెట్టిందామని పెట్టేస్తే ఒక్కొక్కరి దగ్గర 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా మామయ్య గారు అయితే ప్రసాదాలు తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా అత్తయ్య మేము పిల్లలం అయితే అక్కడ కూర్చున్నాం కొంచెం సేపు. తర్వాత పక్కనే శివాలయం ఉంటే ఆ శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాక అప్పటికి 11:30 అలా అయ్యింది. ఇంక భోజనాలు పెడుతున్నారు అన్నారని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. తీరా చూస్తే మా మామయ్య గారు అయితే అన్నదానం దగ్గర అయితే ప్రసాదం తినాలి అని ఇంకా ఆపేశారు. ఇంకా వెళ్ళి ప్రసాదం తిన్నాం. కానీ టైం అవ్వక ఎక్కువ తినలేకపోయాము. కానీ ప్రసాదాల్లో భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. తర్వాత అయితే మేము భోజనం చేసి ఇంక పిల్లలు బొమ్మలు కావాలంటే బొమ్మలు అవి కొనేసి అయితే మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. తర్వాత ఈ లోపల వెళ్తుండగానే మా అత్తయ్య గారికి ఆ దారిలోని ర్యాలీ అని ఒక ఊరు ఉంది. అక్కడ ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్లో ఆయన జగన్మోహిని అమ్మవారు అనే టెంపుల్ అయితే ఉంది. అక్కడ ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్దాం బాబు అని ఇంకా వాళ్ళ అబ్బాయిని అయితే అడిగింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తీసుకుని అయితే వెళ్ళారు. వాడపల్లి నుంచి జస్ట్ అక్కడికైతే ఒక 10 km అలా ఉంటుంది అనుకుంటా అండి. జస్ట్ ఒక 20 minutesలో అయితే వెళ్ళిపోయాము. గుడింటికి ర్యాలీ దగ్గర ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం అండి. లోపల అమ్మవారు అయితే కాళ్ళు ఉంటాయి కదండి, నిలబడి ఉంటారు.
ఆ అమ్మవారు పాదాల నుంచి నిత్యం వాటర్ అయితే వస్తూనే ఉంటుందంటండి. నిజంగానే తడైతే చూపించారు. ఇంకా జడ వేసుకుని ఉన్నట్లు అట్లా చూపించారు. వాళ్ళకుండే ప్రత్యేకతలు అయితే పంతులు గారు అయితే చెప్తున్నారండి. ఎవరు వెళ్తే వాళ్ళకి చెప్తున్నారు. ఇక్కడికి రాకపోతే మా వాడు కొబ్బరికాయ ఆల్రెడీ మేమందరం అక్కడ కొట్టేసాం కదండీ! ఇంక కొబ్బరికాయలు అయితే లేవు. ఇంక మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాము. ఇంక మా పాపకైతే వాడికిచ్చామని మా పాప కోపమించింది. తీరా చూస్తే మా వాడేమో కొట్టలేక చాలా సేపు అయితే కొట్టాడు. ఫైనల్‌గా అయితే కొబ్బరికాయ కొట్టేసి అక్కడైతే పెట్టారు. ఇదిగోండి అమ్మవారు అయితే ఇట్లా ఉంటారు. లోపలైతే నేను తీయలేకపోయాను. తర్వాత ఇంక లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. బయటకు కూడా వచ్చేసి ఇంకా బయట కూడా దర్శనం చేసుకొని కొంచెం సేపు అయితే కూర్చున్నాము అందరముని. ఇంకా కొట్టిన ప్రసాదం అయితే అక్కడ కొంచెం పెట్టారు. ఇంకా ఆ ప్రసాదమే ముక్కలు చేసుకుని చిన్న చిన్న ముక్కలు తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మధ్యాహ్నం. అక్కడ ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే పెట్టారు. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి తర్వాత అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే అలా జారపడి సేద తీరిన తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ 5:30 అలా అవుతుందండి. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో అంగర్లో అయితే ఇలా చాటు స్నాక్స్ అయితే భలే ఉంటాయండి. నాకైతే భలే నచ్చుతాయి. ఇంక మా హస్బెండ్ అయితే అవి తీసుకుని వచ్చారు. మా పిల్లలు అయితే తిన్నారు. నేను ఏదో కొంచెం లైట్గా తినేసి అక్కడి నుంచి అయితే మా వారు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అయితే వెళ్ళాము. ఆ పక్కనే ఒక 15 మినిట్స్ అట్లా ఉంటుంది శ్రీరాంపురం అని. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇదిగోనండి వచ్చేసాము. ఇంక ఫైనల్గా శ్రీరాంపురం అయితే వచ్చేసాము. ఇక్కడేనండి ఊరు అయితే చాలా బాగుంటుంది. పల్లెటూరు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ మీద నుంచి అంటే లోపలికైతే కారు అయితే వెళ్ళదు. వేరే దారిలో అయితే రావాలి. ఇంక లాంగ్ అని మేము అయితే అక్కడ కారు రోడ్డు మీద పెట్టేసి అయితే వెళ్తాం. ఇదేనండి ఆ రోడ్డు. ఈ బ్రిడ్జ్ మీద నేను దాటుకుని వెళ్తున్నాం కదా అదే. కానీ ఆ ప్లేస్ చాలా బాగుంటుందని చూడడానికి. నేను వెళ్ళానంటే ఒక 15 మినిట్స్, అది 5 నిమిషాల్లో దిగాల్సిన బ్రిడ్జ్ని అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నడుస్తూనే ఉంటాను. స్లోగా చాలా బాగుంటుంది చూడడానికి. ఇదేనండి మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్నగారండి. అసలు ఈయన ఎంత మంచిగా మాట్లాడతారో. అసలు పిల్లలకి మంచి మాటలు పెద్దోళ్ళు ఉండాలి అంటారు కదండి. అదైతే నిజంగా అక్షర సత్యం. ఇలాంటి అమ్మమ్మ తాతయ్యలు అవి ఉంటే నిజంగా పిల్లలకి చాలా తెలుస్తాయండి. ఎంత బాగా చెప్తారు. ఏం చెప్పినా కూడా మా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చినప్పుడు చెప్పేవారండి. ఇలా ఉండాలమ్మా, ఇలా చేసుకోవాలమ్మా, ఇలా అమ్మ అదే అమ్మ. వాళ్ళు పడిన కష్టాలు అయ్యని. ఈవిడ మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారండి. మా హస్బెండ్కి అమ్మమ్మ అవుతారు. నిజంగా ఎంత బాగా మాట్లాడతారో అండి. ఇంకా పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా ఇంకా అలా ఉన్నారు. హెల్త్లో అవి కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాయి. కానీ తర్వాత ఇంక మా ఆడపడుచు గారి ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడే డిన్నర్ అయితే చేస్తాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.